అవును వాళ్ళిద్దరు ఇష్టపడ్డారు రవితేజ సినిమా మన చాలా తెలుగు సినిమాలు అయినాయి ఇక్కడ. ఇంకోటి ఏంటంటే అల్లరి సినిమాలు చాలా సినిమాలు అయినాయి ఈ ఫిలిం ఇండస్ట్రీలో. కొన్ని వందల సినిమాలు రామోజీ ఫిలిం సిటీలో అవుతుంది, వందల సినిమాలు. ఇదంతా అది చూసుకో ప్రవేశం లేదు చూసావా తమ్ముడు. ఇలా ఉంటాయి అన్నీ డొల్ల లోపల ఏమి డొల్ల అన్నీ డొల్లలే, ఓన్లీ షూటింగ్ పర్పస్. బ్లాక్ వస్తుంది ఇది మొత్తం రియల్ అనుకోకండి, మొత్తం డమ్మీలే. కానీ మనకు రియల్ లెక్కనే కనబడుతుంది. చాలా రియల్ తమ్ముడు. ఇంత రియల్ ఇల్లు ఇళ్ళల్లో ఉంటే ఎలా ఉంటుంది సెటప్, ఆ సెటప్ ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీనిలో పీస్ఫుల్గా ఉంటుంది, మంచిగా పీస్ఫుల్గా ఉంటుంది. ఇక్కడ ఆపి లోపల వెళ్ళు. నేనేం చెప్పాడు ఇక్కడ ఒక సినిమా తీసిలా, ఇక్కడ ఒక సినిమా తీసిలా ఈ వీడియోలో వస్తుందా నాకు. ఇంకా మొత్తం ఇల్లులే, మొత్తం పల్లెటూరు లెక్క ఉంటుంది. సో మచ్ లైటింగ్స్, మొత్తం విలేజ్ టైప్లో ఉంటాయి ఇల్లు. చూడండి అన్న అయితే ముందు పారిపోతుండ్రు, చూద్దాం ఒకసారి ఎక్కడికి వెళ్తుండో. ఇదైతే అసలు సేమ్ ఇల్లు లెక్కనే కట్టిల్లు, కానీ ఇల్లు కాదు, డమ్మీ. అది డమ్మీతో కట్టిల్లు మొత్తం. స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్తాం, మెట్లు ఎక్కుతున్నాం. అన్న అయితే మెట్లు స్పీడ్గా ఎక్కుతుండ్రు. ఇట్లా మెట్లు ఎక్కిన తర్వాత మేము కింద పడతామేమో. మొత్తం ఆగమాగం ఉందంటే మళ్ళీ దిగేసిండు. ఇట్లా డమ్మీ అంట. ఇది లైటింగ్ పోతుంది ఇక్కడ నుంచి. మళ్ళా సేమ్ మన పల్లెటూరు లెక్క. పల్లెటూరులో బలగం సినిమా ఇక్కడే తీసిలేమో, అంత చీప్గా ఉంది ఇది. కానీ మనం అన్నీ రియల్ అనుకుంటాం, ఇవన్నీ రియల్ కావు. ఇది అయిపోయిన తర్వాత ఇగో మనం ఇక్కడ కొంచెం వచ్చాం కదా, ఇప్పుడు ఇది మొత్తం రియల్ పెంకలే. కానీ మొత్తం అంటే ఇది ఇల్లుని ఎట్లా చేస్తారంటే మొత్తం ధర్మాకోల్తో డమ్మీతో చేస్తారు. కింద బేస్మెంట్ ఉంటుంది కానీ మొత్తం రియల్ లాగానే ఉంటుంది ఇల్లు. ఇగో టూరిస్ట్ వాళ్ళు ఇట్లా వస్తారు, బస్సు ఇట్లా టూర్కి వెళ్తారు. టూరిస్ట్ బస్, ఇది టూరిస్ట్ బస్. అంటే రామోజీ ఫిలిం సిటీ రావాలంటే టూరిస్ట్ బస్ ఎక్కి ఇట్లా రావాలి. అన్న మొత్తం డోర్ తీస్తున్నా. ఇప్పుడు స్టార్టింగ్ అంటే ఒక డోర్ తీసి లోపల పోతుంది. ఈ శివాలయం ఇట్లా మొత్తం చెత్త ఉంటాయి, మొత్తం గలీజ్గా ఉంటుంది లోపల. కానీ ఇట్లా నీట్గా కొన్ని నీట్గా ఉంటాయి, తర్వాత గలీజ్గా ఉంటాయి. అయిపోయింది.